భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే కొత్త గేట్వే. భోగాపురం ఒకప్పుడు ప్రశాంతమైన తీర ప్రాంత గ్రామం, కానీ ఇప్పుడు అదే ప్రాంతం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త కేంద్రంగా మారుతుంది. ఎందుకంటే ఇక్కడే నిర్మించబడింది అత్యాధునిక అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది కేవలం మరో ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ స్థాయిలో మరింత వేగంగా అనుసంధానం చేసే కీలక మౌలిక సదుపాయం. విశాఖపట్నానికి సమీపంలో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో భారీ మార్పులు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు విశాఖపట్నం నగరంలోని ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయం పౌర రక్షణ శాఖ అవసరాలను కలిసి నిర్మిస్తోంది. అయితే రక్షణ శాఖకు చెందినటువంటి ఎయిర్ బేస్ కావడంతో విస్తరణకు అనేక పరిమితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చాలా కీలకంగా మారింది. ఈ విమానాశ్రయం మొదటి దశలోనే సంవత్సరానికి దాదాపు 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో నిర్మించబడింది. భవిష్యత్తులో దీనిని మరింత విస్తరించి కోట్లాది మంది ప్రయాణికులకు సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఈ ఎయిర్పోర్ట్ వల్ల అసలు ప్రయోజనం ఏమిటి? మొదటగా ఉత్తరాంధ్ర ప్రజలకు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరింత సులభం కానున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు దక్షిణ ఒడిశా ప్రాంత ప్రజలకు కూడా ఇది పెద్ద ఊరటనివ్వనుంది. ఇక రెండవది పర్యాటక రంగం. అరకులోయ, బొర్రా గుహలు, భీమిలి బీచ్, రిషికొండ, యారాడ, కళింగపట్నం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు విదేశీ, దేశీయ పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉంది. దీంతో హోటళ్లు, ట్రావెల్, రెస్టారెంట్, స్థానిక వ్యాపారాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ఇక మూడవది పరిశ్రమలు మరియు పెట్టుబడులు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం వల్ల ఐటీ కంపెనీలు, తయారీ పరిశ్రమలు, లాజిస్టిక్, ఈ-కామర్స్ సంస్థలు ఈ ప్రాంతంపై మరింత దృష్టి సారించే అవకాశం ఉంది. ముఖ్యంగా కార్గో సదుపాయాలు అభివృద్ధి చెందే వ్యవసాయ, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు కూడా ఇది పెద్ద ఊతమవుతుంది. అంతేకాదు ఈ విమానాశ్రయం చుట్టూ అభివృద్ధి చేయబోయే ఏరోసిటీ ప్రాజెక్ట్ కూడా ఎంతో కీలకం. హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాలు, నివాస ప్రాంతాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంత రూపురేఖలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఇలాంటి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు ఒక ప్రాంతాన్ని మాత్రమే కాదు, మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, కొత్త వ్యాపారాలు వస్తాయి, యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి, రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. అయితే ఒక ఎయిర్పోర్టు నిర్మించడం మాత్రమే సరిపోదు. దానికి అనుసంధానంగా మెరుగైన రహదారులు, రైల్వే కనెక్టివిటీ, ప్రజా రవాణా పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం, విమాన సర్వీసులు విస్తరణ కూడా సమానంగా అవసరం. ఇవన్నీ సమర్థంగా అమలైతే భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిజమైన గేమ్ చేంజర్గా నిలుస్తుంది.